6 కాలం కష్టపడి రైతులు నానా కోసలు పడి తీరా కళ్ళల టైంకి వచ్చేసరికి అధికారులు ఇక్కడ ఏ గేట్ పేరుతో కొనుగోలు చేసి వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళ ఇష్టం ఉన్న రైస్ మిల్ పంపించి అక్కడికి పోయినాక బి గ్రేడ్ అని చెప్పేసి వడ్లను నిలిపివేస్తూ రైతులను ఇబ్బంది చేస్తాం. ఇలా ఏ సెంటర్ పోయినా అక్కడ జల్లి పట్టే మిషన్లు లేవు. ప్రైవేట్ మిషన్లు పెట్టుకుంటూ ఒక గంటకు 900 చొప్పున ప్రైవేట్ మిషన్లు పెట్టుకుంటూ జాలి పడతా ఉన్నారు. ఇలా ఏ సెంటర్ పోయినా టెంట్ వేస్తున్నాం, అక్కడ వాటర్ పెడుతున్నాం, అన్ని చేస్తున్నాం అంటారు. మరి ఇదే విలేకరుల సమక్షంలో ఇలా పిఎస్ల సమక్షంలో చెప్తున్నాం. ఏ సెంటర్ పోదామో చెప్పండి. ఒక క్వింటాల్ కు అంటే సంచి 40 కిలోలు చెప్తారు, దాన్ని 42 పెడతారు. 42 అంటే ఒక క్వింటాల్కు 5 కిలోలు తీసుకుంటారు. సరే తీసుకోండి, దాన్ని జల్లి పట్టమంటారు, పడుతున్నాం. మళ్ళా లాస్ట్ వచ్చేసరికి క్వింటాల్కి 20 రూపాయలు తక్కువ వస్తున్నాయి. ఇది ఎందుకోసం? బి గ్రేడ్ పేరు చెప్పి 20 రూపాయలు తక్కువ వస్తా ఉన్నాయి. ఇలా ఎట్లా పెట్టినా రైతును మోసం చేసే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప రైతును ఎక్కడ కూడా అభివృద్ధి చేద్దామనేది ఆలోచన లేదు. ఇది ఎఫ్సీఐ వాళ్ళు ఇప్పుడు మాకు పంపిస్తున్న కంట్రోల్ బియ్యాన్ని అందులో 50% నూకలు ఉంటున్నాయి. అప్పుడు కనిపిస్తలేవా ఈ అధికారులకు? మీరిచ్చే ధాన్యాలలో నూకలు పొల్లున్నా సరే గానీ మేము రైతులు పండించిన పంటకు ఎంఆర్పీ రేటు ఉండదు. మీరు ఇష్టం తీసుకుంటాం లేకుంటే అని చెప్పేసి ఇలా రైతులను వంచిస్తూ రైతులను మోసం చేస్తారు తప్ప రైతులకు ఎక్కడ కూడా మేలు చేస్తలేరు. కావున ఈ ప్రాంత రైతుల పక్షాన రేపు పోయే లారీలకు ఎలాంటి గ్రేడ్లు చెరుతులు లేకుండా వడ్లు కొనుగోలు చేయాలి. లేకపోతే 2 రోజుల్లో సర్పంచ్ చెప్పినట్టు కలెక్టర్ ఆఫీస్ ను నిర్బంధిస్తాం. మా మీద కేసులు చేస్తారా, మమ్మల్ని లాఠీ చార్జ్ చేస్తారా, లేకుంటే మమ్మల్ని జైలు ఇస్తారా? మీ ఇష్టం పని చేసుకోండి.